నాగలింగం 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 ఎవరు? ఓహో వీరా జనాలండి కుర్రవాడు ఈ కుర్రవాడేనా? ఏమే ఏమే పంపలు అనుకోవడం కాదే నీతో చెప్పరా? ఇదిగో ఈ కుర్రాడేనంట. ఏంది ఎల్లకాలం చిన్నపిల్లవాడుగానే ఉంటాడా? క్రమంగా పెరిగి పెరిగి పెద్దవాడు అవుతాడు. అవుతాడు అవుతాడు. ఈ ఇంట్లో పడితే వద్దులే, మాకెవరో వద్దు. అది కాదే, ఈ పెద్ద మనిషికి మాట ఇచ్చాను కదే. ఇస్తే నువ్వు చేసే మిత్రంగానికి మన పిల్లవాడు కాదేంటి? అయినా ఈ దిక్కుమా వాళ్ళంతా నీ ఎవరు పెంచి పెద్దవాళ్ళు చేస్తారంట. అయ్యో రామా, అదే పొరపాటమ్మా. తల్లిదండ్రులు ఉన్న పిల్లలు హాయిగా చదువుకుని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి. ఇలాంటి దిక్కులేని వాళ్ళకి ఇంత కూడు పడేస్తే చెప్పిన చాకిరి అంతా చేస్తారు. అవునే, మన అబ్బాయిని బడిలోకి పంపించి వీటితో పని చేయించుకుందాం. ఏమంటా? ఉందండి, అది తెలివంటే. ఆడదానివైనా చురుకైన బుర్రైన ఇది. రే, ఈ ఇంట్లోనే ఉండి బాగా పని నేర్చుకో, పెద్ద మేస్త్రి అవుతావు, కడుపు నిండా తిండి జరుగుతుంది. నాగలింగం అయ్యా వస్తా. అరే ఎప్పుడు తిండి నాకు తిండిపోతుందా? మూట అక్కడ పెట్టుకో, రాత్రులు కూడా అక్కడే పడుకోవాలి. మరి మీరు? మేము ఆ లోపల పడుకుంటాం. బయట పడుకోవాలా? ఏ మైరోగమా? ఇప్పుడు ఒక్కనే బయట పడుకోలేదు. మరి ఏం పర్వాలా, ఈ మేపోత వచ్చి మింగదు కానీ ఆ మూట అక్కడ పెట్టు. ఇట్లా నిన్నే ఇదో అడిగి మేడం, నేను ఇంకా పళ్ళు పెట్టలే. వెళ్ళరా మీ మేస్త్రి దగ్గరికి. రారా చట్టోడా. అది ఇట్లా పట్టుకొని లాగరా. అది ఇంకా దొరక లాగాలి. అంతే అట్లాగే. లాగా తిండంతా ఏమైపోతుందిరా? తింటే రాకపోతున్నావు. ఏంటిది అంటాను? ఏంటే ఉంది తెచ్చావో దిక్మలోని ఇప్పుడు ఎంత పని చేశాడు. ఏం చేశారా? ముందు వాడే నన్ను కొట్టాడు. కొడితే మళ్ళీ పడతావా? నీచే మడిపోను. దిక్మలారు కూడా ఎంత పొగరా అంటారా? ఆ కొడుకుని నీకు మంగపతి రేపు
నీళ్లు మనం తాగే కావు, గుర్రాలు పశువులు తాగాయి. నీళ్లు తాగే జాగా నేను చూపిస్తారా? అది చూసుకో. కూడా కనిపిస్తాం. అడుగునండి తాగు. చాలా మంచిది. ఎవరు మంది చెప్పు తమ్ముడు. లేదు పర్లేదు చెప్పు బ్రదర్. అబ్బా చాలా దూరమనే. మరి డబ్బులు ఏమన్నా ఉన్నాయా? మరి ఆకలిట్లా? అందరికి 3 రోజులైంది. అబ్బా 3 రోజులే? 5 నైట్ బట్టలు. ఇదే మోర్ మార్కెట్ కనిపించే సెంట్రల్ స్టేషన్. కూర్చో. ఊళ్ళో తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేరు. అయితే ఎందుకు వచ్చా? ఏదైనా పని నేర్చుకున్నామని. మీ అమ్మ నాన్న ఎక్కడా? అయితే మన ఇద్దరం ఒకటే అనమాట. ఇప్పుడు అమ్మ నాన్న లేరా? వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. అంటే అంటే బదిలీ అనమాట. బదిలీ ఎక్కడికి? పరలోకానికి. మరి నువ్వెక్కడ ఉంటున్నావు? ఈ ఊళ్ళో తాత ఉన్నాడు, ఆయన దగ్గర ఉంటున్నా. ఆయన ఏం చేస్తాడు? చాలా మంచోడు. ఆయనకి ఎవ్వరు లేరు. మనలాంటి దిక్కులే వాళ్ళందరినీ చారదీసి మంచి మంచి భోజనం పెట్టి భలే భలే పనులు నేర్పుతాడు. నన్ను ఎక్కడొస్తా అచ్చా. అలాంటి అయితే నేను ఎందుకుంటాను? చాలా మంచోడు. వస్తా? అయితే వస్తా. ఈ మూట ఎక్కడ పెట్టుకుని ఇక్కడే పోతా. ఇక్కడే వస్తా. కాదు చపాతీ చూద్దా తీరా. ఏ అంత పెద్ద బేరం తగలే తాత, కొంచెం లైట్ గా. మనకంటే ఎవరిలో ఉన్నాడు అది ఇదంతా లాడు దొరికిరే. ఏమిట్రా గోళ? సామిరంగ కాసేపు నెమ్మదిగా ఉండరు కదా. అందుకని మీ తెలివంతా అడిగారు చూపెడుతున్నారా? లేదక్క. నీ దేవుడు తమ్ముడు ఊరు పేరు ఉంటే ఇక్కడికి ఎందుకు వస్తాడక్క? మన బాబతే. తాత ఇదిగో కొత్త నెంబరు. తండ్రి రారా చిట్టు తండ్రి. దారా నా తండ్రి. భయపడమాక. నీ పేరేంటి? చిరంజీవి అండి. చిరంజీవే? చిరంజీవి అంటే 100 ఏళ్ళ ఆయుష్. భలే రైట్ గా నవ్వులే. మన దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ 100 ఏళ్ళు బతకాల్సిందే.
చూడు తండ్రి, నీ సంగతి అంతా క్రిటికల్ చెప్పాడు. నువ్వు భయపడవు అక్క, ఇక్కడే ఉండు. నీకు భోజనం, టిఫిన్, కాఫీ అన్ని ఫ్రీ. ఉంటావా? చెక్కుముకి ఎవడ్రాదే? దాదా, ఆ దూర చూసి అనుకున్నాను పైర్మానా. నీకోసం ఏం తెచ్చాడో తెలుసా? నా చిట్టి తల్లే, నీ మావకి వచ్చి చెప్పేవా? ఎక్కడో కొత్త పక్షులు పట్టుకొచ్చినట్టున్నారే. అదేమిటి మా ఇదంతా మూడు సరసం. పాపం చిన్నపిల్లని పట్టుకుని. నువ్వు చిన్నపిల్లదే. అయ్యయ్యా ఇదో ఎవరికైతే అయినా నూకాయ సైల్మానని చాలా గొప్పలే. మన సుబ్బులెక్క మొగుడు నాన్న